హైదరాబాద్ మెట్రో దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ పబ్లిక్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్. మరి దీనిలో ప్రయాణం అంటే తక్కువ సమయంలో గమ్యం చేరాలి, అనుకూలమైన ధరల్లో ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. కానీ సిచ్యుయేషన్ రివర్స్లో ఉంది. దీనిలో ప్రయాణం సామాన్యుడికి లగ్జరీ అనిపిస్తున్నటువంటి పరిస్థితి. కనీస ఛార్జీ ఎంతో తెలుసా? 25 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో 10 రూపాయల నుంచి 15 రూపాయలు మాత్రమే కనీస ఛార్జీ ఉంది. PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో హైదరాబాద్లో మెట్రో నిర్వహణ ఉంటూ టికెట్ ధరలు నాన్ సబ్సిడైజ్డ్ అంటే ప్రభుత్వం నుంచి తన వంతు మద్దతు లేకుండా పూర్తి ఆదాయం ప్రయాణికుల జేబుల నుంచి రావాలి. హైదరాబాద్లో మెట్రో 69 కిలోమీటర్ల దూరం కలిగి ఉంది. మెట్రోలో స్టేషన్ల సంఖ్య 59. కానీ నిజం ఏంటంటే వాటికి చేరుకునే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అత్యంత దారుణంగా ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, ఫీడర్ సర్వీసులు, షేర్ ఆటోలు వంటి సౌకర్యాలు తక్కువగా ఉండడంతో ప్రయాణికుడు చివరికి ట్యాక్సీలపై ఆధారపడాల్సి వస్తుంది. దీనివల్ల మెట్రో స్టేషన్ చేరేందుకు 60 నుంచి 70 రూపాయలు, ఒక్కొక్కసారి 100 రూపాయల వరకు కూడా అదనంగా ఖర్చు అవుతుంది. వీధుల్లో సురక్షితమైనటువంటి వాక్వేలు ఉండవు. పీక్ అవర్స్లో పార్కింగ్ కోసం కనీసం 30 రూపాయల నుంచి 50 రూపాయలు చెల్లించాలి. ఇది ప్రయాణికుడి దుస్థితి. ఇక ప్రతి మెట్రో స్టేషన్ వద్ద కనీస మౌలిక వసతులు సరిగ్గా ఉండవు. టికెట్ ధరలు బాధేస్తున్నా సరే వాస్తవిక పరిస్థితిలో వాష్రూమ్ సౌకర్యం కూడా ప్రతి చోట చెల్లింపుతోనే అందుతుంది. పార్కింగ్ ఛార్జీలు ప్రయాణికుడి జేబుకు చిల్లు తప్ప మరో దారి లేదు. స్టేషన్ పరిసరాలు కూడా భద్రతా పరంగా అంతంత మాత్రమే. ఇక చాలా సిటీల్లో ఉన్నటువంటి దాన్ని ప్రస్తుత పరిస్థితిని ఒక్కసారి కంపేర్ చేసుకున్నట్లయితే హైదరాబాద్లో కనీస టికెట్ ఛార్జీ 25 రూపాయలు. ఇదే ఢిల్లీ అయితే ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై 4 చోట్ల కూడా కనీస టికెట్ ఛార్జీ 10 రూపాయలు మాత్రమే. అలాగే కిలోమీటర్ రేటు వచ్చేసి హైదరాబాద్లో ₹1.30 నుంచి ₹3 వరకు ఉంది. అదే ఢిల్లీలో అయితే ₹1 నుంచి ₹2.50, బెంగళూరులో అయితే ₹1.20, ముంబైలో అయితే లైన్ 1కి సంబంధించినంత వరకు ₹1.10, చెన్నైలో ₹1 నుంచి ₹2 మధ్య ఉన్నాయి. ఇక మౌలిక వసతులకు సంబంధించి చూసుకున్నట్లయితే వాష్రూమ్తో సహా ప్రతిదీ హైదరాబాద్లో చెల్లింపుతో మాత్రమే అందుతాయి. అదే ఢిల్లీలో అయితే ఉచిత వాష్రూమ్లు, ఫీడర్ బస్సులు ఉంటాయి. బెంగళూరులో చాలా వరకు స్టేషన్ల వద్ద ఫీడర్ ఆటోలు ఉంటాయి. ముంబై లైన్ 1లో అయితే స్టేషన్ బేసిక్ వసతులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. చెన్నైలో కూడా ఉచిత వాష్రూమ్స్, మెట్రో బస్ ఇంటిగ్రేషను ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక సబ్సిడీకి సంబంధించినటువంటిది హైదరాబాద్లో ఎలాంటి సబ్సిడీ కానీ సహకారం కానీ ప్రభుత్వం నుంచి అందడం లేదు. ఢిల్లీకి వచ్చేప్పటికీ ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది. బెంగళూరులో BMTC ఇంటిగ్రేషన్ ఉంది. ముంబై లైన్ 1లో PPP అయినా సరే రేట్లు చాలా తక్కువగా నిర్వహిస్తున్నారు. చెన్నైకి సంబంధించి ప్రభుత్వమే ఆపరేటర్. ఇక్కడ ఈ పరిస్థితి గమనిస్తే పూర్తిగా హైదరాబాద్లో మాత్రమే భయంకరమైన దోపిడీ ఉందనేది స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది. ఇక నెక్స్ట్ స్మార్ట్ కార్డులపై రాయితీలు గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు అవన్నీ గతమే. పీక్ అవర్స్లో భీకర రద్దీ దీనికి కారణం. తక్కువ ఫ్రీక్వెన్సీ, చిన్న బోగీలు. దీని కారణంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు ప్రయాణించాలంటే అసౌకర్యం. మరి ఇంత దరిద్రంగా ప్రజలను దోచేప్పుడు ప్రజాధనంలో భాగంగా ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మాత్రం మెట్రోకి ఎందుకు ఇవ్వాలి? ఇది ఎవరి ప్రయోజనం కోసం? ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించిన చోట ప్రజాధనాన్ని ఇంతగా ఎందుకు దుర్వినియోగం చేయాల్సి వస్తుంది? మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అందించడంతో మెట్రో తరపున మహిళా ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మెట్రో టికెట్ల ధరలు అధికంగా ఉండటంతో ఆర్టీసీ ప్రయాణమే శ్రేయస్కరంగా మారుతోంది. సాధారణంగా 50 రూపాయలు ఖర్చు అవ్వాల్సిన మెట్రో ప్రయాణం బదులు ఆర్టీసీలో అదే మార్గం ఉచితంగా లేదంటే 10 రూపాయల లోపుతో సాధ్యమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రో ప్రయాణానికి 3 తలనొప్పులు కనిపిస్తున్నాయి. 1 టికెట్ ధర, 2 లాస్ట్ మైల్ ఛార్జీలు, 3 అసౌకర్య వాతావరణం. ఇందుకు తోడు టాయిలెట్లు, ఎలివేటర్లు, స్టాఫ్ సహకారం లాంటి అంశాల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఇది మెట్రోను ఓ మౌలిక వసతిగా కాకుండా ప్రయోగాత్మక ప్రైవేటు మోడల్గా చూపుతోంది. ప్రభుత్వ మద్దతు లేకుండా ఈ మెట్రో ఎంతకాలం? అందరికీ ప్రయోజనం కలిగించాలి కదా, ఎలైట్ ట్రావెల్ కాదు కదా. ఉచిత పార్కింగ్, బేసిక్ వసతులు ఎందుకు లేవు? ఫీడర్ బస్సులు, చిన్న మైక్రో రూట్లు ఎందుకు ఏర్పాటు చేయలేరు అన్న ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పేవారే లేరు. ప్రయాణం ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. నష్టాల్లోనైనా ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల మీద ఉంది. హైదరాబాద్ మెట్రో టికెట్ ఛార్జీలు దేశంలోనే అత్యధికంగా ఉండడం, అందులోనూ మౌలిక వసతుల లోపం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఇది ఆర్టీసీ వైపు ప్రయాణికులను మళ్లించడమే కాకుండా మెట్రో ప్రాజెక్టుపై నమ్మకాన్ని తగ్గిస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వానికి ట్రాన్స్పోర్ట్ అధికారులు చేపట్టాల్సినటువంటి చర్యలు చాలా ఉన్నాయి. ట్రాన్స్పరెన్సీ, ధరల నియంత్రణ,
ప్రయాణికులు ఆహ్లాదంగా ఉండేటువంటి మౌలిక వసతుల ఏర్పాటు వంటివి ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు.